అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోషల్ మీడియాలు ఉపయోగించి ఒక ఫేక్ సమాచారాన్ని, దుష్ప్రచారాన్ని పంపించడం, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు. తుఫాన్ వచ్చినా ఇదే పనే, గూగుల్ వచ్చినా ఇదే పనే, ఎక్కడో దొంగ లిక్కర్ వ్యాపారం జరిగితే ఇదే పనే. ప్రభుత్వం మీద బురద చల్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నారు. కడప నగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైన్స్ అన్నీ కూడా దాదాపు పూర్తయి ఎక్కడా కూడా నీరు నిల్వని పరిస్థితి. ఈ ప్రభుత్వంలో నిన్న మేము కానీ ఎమ్మెల్యే కానీ తిరిగినప్పుడు ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ప్రమాదం, అంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా మినిమైజ్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నారు. కడపలో ఐటీ పార్కు 10 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తూ నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థన మీద ఐటీ పార్క్ వస్తూ ఉంది 10 ఎకరాల్లో. దానివల్ల ఐటీ పార్క్ ఏర్పాటైతే ఉపాధి దొరుకుతుంది. డైరెక్ట్గా చాలామందికి రకరకాల ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. రామకృష్ణ మఠం దగ్గర 10 ఎకరాలు స్థలాన్ని కూడా కేటాయిస్తూ ఏపీఐసికి బదలాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఉత్తర్వులు కూడా వచ్చినాయి. ఇది ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు నారా లోకేష్ గారు తీసుకునే చర్య అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉండాలి. అదే కాకుండా 40 సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాల్లో మేము పుట్టక ముందు నుంచి చూస్తూ ఉన్నాం. అప్సరా దగ్గర 132 kV సబ్స్టేషన్ ఉంది. ఆ సబ్స్టేషన్ లో లయింగ్ ఏరియాలో ఉంది. ఎప్పుడో 60-70 వేల పాపులేషన్ ఉన్నప్పుడు కట్టిన సబ్స్టేషన్ అది. ఆ తర్వాత ఇంతవరకు 4.5 లక్షల పాపులేషన్ వచ్చినా కూడా ఇంతవరకు ఒక సబ్స్టేషన్ పెద్దది కట్టలేకపోయినారు. వర్షం వస్తే ఎంతో ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. దానికి గాను 132 kV కొత్త సబ్స్టేషన్ను ఈరోజు ప్రభుత్వానికి లేఖ రాసి ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా అడిగారు. ఫీజిబిలిటీ కూడా పంపించినారు. ఉక్కాయిపల్లెలో 5 ఎకరాల స్థలంలో కొత్త సబ్స్టేషన్ రాబోతోంది 132 kV. దానివల్ల ఇంకా ఒక 20-25 సంవత్సరాలకు సరిపడా విద్యుత్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలు. మరి గతంలో 40 సంవత్సరాలుగా దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ నాయకుడైనా దృష్టి పెట్టాడని అడుగుతూ ఉన్నా. ఈరోజు రాయలసీమలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రిజర్వాయర్లు నీళ్లు సమర్థవంతంగా నిలపగలిగినారు. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా. అకాల వర్షాల వల్ల కొద్దిగా అక్కడక్కడ పంట నష్టం జరిగినా ఆ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి దాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తారు, గూగుల్ 2019లో నేనే సంతకాలు పెట్టినా అని. మరి నువ్వు సంతకాలు పెట్టింటే గూగుల్ ఎందుకు రాలేదని అడుగుతూ ఉండా. అంటే ప్రతి దాన్ని కూడా ఓన్ చేసుకునే కార్యక్రమం చేస్తాడు. మంచి కార్యక్రమాలు వస్తే నేను చేసిన అంటాడు, చెడు కార్యక్రమాలు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద దోసేస్తాడు. గూగుల్ ఆయన తెచ్చాడంట. మరి ఆయన తెచ్చింటే 5 సంవత్సరాలు ఎందుకు రాలేదని అడుగుతూ ఉండా. మరి అదానితో సంయుక్తంగా వాళ్ళు జాయింట్ వెంచర్ సంతకాలు పెట్టారు కదా. మరి అదానితో 5 సంవత్సరాలుగా మీరు మాట్లాడినారు కదా, ఎందుకు రాలేదు అంటే దాంట్లో గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్నర్షిప్ అడిగింటేనే ఈ 5 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి అంటూ ఉన్నాను. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఒక నమ్మకంతో, విశ్వాసంతో అమెరికా వెలుపల అతిపెద్ద సంస్థ అయిన గూగుల్లో 1,30,000 కోట్లతో పెట్టుబడి వస్తూ ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, నారా లోకేష్ గారి కృషి వల్లే ఇది వచ్చిందని చెప్పి గర్వంగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పగలుగుతాం మేము ప్రజలకు. అంత పెద్ద పెట్టుబడులన్నీ వస్తూ ఉంటే రాష్ట్రానికి అటువంటి నాయకుడు ఉండబట్టే వస్తూ ఉంది. ఈరోజు పోలవరం నిర్మాణం కానీ, అమరావతి కానీ, ఈరోజు ఒకసారి చూస్తే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయింది రాయలసీమలో. కొప్పర్తి
బోర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్స్కు 3,700 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అవన్నీ కూడా శరవేగంగా ముందుకు పోతూ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.